కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకి పాల్పడుతోందని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కసబ్తో వ్యవహరించినట్లుగా కాకాణితో పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాకాణిపై సోమిరెడ్డి రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారని విమర్శించారు. పాకిస్తాన్ లాగానో లేకపోతే దుబాయ్ లాగానో శిక్ష వేయటం కాదు, పబ్లిక్ కోర్టులో విచారణ జరిగిన వేస్తారు. దానికి పోలీసు వారు కోర్టు చుట్టూరా బందోబస్తు చేసేసి ఎవరిని వెళ్ళనీకోకుండా కనీసం హాయ్ అని కూడా మేము చెప్పకోకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఈ విధంగా నిర్బంధించేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ పైనుంచి వచ్చాయి. ఏడై కాదులే, ఎందుకంటే మొన్న 11 మందిని సస్పెండ్ చేశారు కదా, అందుకని వాళ్ళు భయపడిపోతున్నారు. రాంబాబు గారితో హాయ్ అంటే ఎక్కడ సస్పెండ్ చేస్తారో అనేటువంటి ఏమిటి వాతావరణం అనేది ప్రజాస్వామ్యంలో సరైనటువంటిది కాదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది సోమిరెడ్డి ఆయన కావాలని ఈ కేసులు పెట్టించి రాజకీయ కక్ష తీర్చుకోవాలని గోవర్ధన్ రెడ్డి గారి మీద చేస్తున్నది. ఇదంతా కూడా అక్కడ ఉన్న కేసులు కానీ ఈ కేసులు కానీ ఆ సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇది రైవల్ కదా, ఆయనకి పవర్ అధికారం ఉంది కదా అని పోలీసులను ఉపయోగించి ఈ రకమైనటువంటి తప్పుడు కేసులు పెట్టి ఫాల్స్ కేసెస్ పెట్టి గోవర్ధన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి పరిస్థితి. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారన్నారు అంబటి రాంబాబు. బెయిల్ రాకూడదనే ఉద్దేశంతోనే ఈ కేసులు పెట్టారన్నారు. కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు, తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారండి. ఏ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని మిస్యూజ్ చేస్తుందో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆ ఒక్క సెక్షన్ వేస్తేనే బెయిల్ రాదు, క్రమ సెక్షన్ అన్నింటికి బెయిల్ వస్తుంది. అందుకని ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వేసారు. సంబంధం లేదు, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరిని దూషించినటువంటి సందర్భం లేదు. ఆ ఎఫ్ఐఆర్లో కూడా లేదు, పడిచిన ఎఫ్ఐఆర్లో కూడా కంప్లైంట్ ఇచ్చింది మాత్రం ఎస్సీ చేత ఇప్పించారు. అందువల్ల కంప్లైంట్ ఇస్తే అది ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అట్రాక్ట్ అవుద్దనేటువంటి భావన తీసుకొస్తున్నారు. చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ఇది మిస్యూజ్ ఆఫ్ ది యాక్ట్స్.